అంటే మీరు ఇప్పుడు మీరు చెప్పే ఈ పాయింట్‌లో మీరు అంటే చాలామంది మాకు డబ్బులు ఎగ్గొడతారండి. పూర్తిగా ఇవ్వరండి. కొంత ఇస్తారు, తర్వాత ఇస్తామంటారు, తర్వాత ఇవ్వరండి. ఇలాంటివి వింటుంటాం అక్కడక్కడ మేము. అంటే మీకు జర్నలిస్టులుగా ప్రముఖులు చెప్పారా, కొంచెం చిన్న చిన్న వాళ్ళు చెప్పారా, మధ్యస్థంగా ఉండేవాళ్ళు చెప్పారా? అన్ని స్టేజెస్ వాళ్ళు. తప్పు కదా సార్, శ్రమ దోపిడీ తప్పు కదా సార్. కదా, మీరు 10 రూపాయలు అడిగినప్పుడు లేదు నేను 5 ఇస్తాను అన్నప్పుడు, మీకై మీరే 5 ఇస్తాను అన్నప్పుడు 5 ఇవ్వాలి కదా సార్. దాన్ని కూడా ఎగ్గొట్టదామనేటువంటి ఆలోచన శ్రమ దోపిడే కదా ఒక విధంగా. అంటే మీకు జరిగిందా అంటున్నాను. న్యాచురల్. అందుకే మరి పెద్దవాళ్ళు అడిగారా, మధ్యవస్తులు చెప్పారు, చిన్నవాళ్ళు జరుగుతున్నా సార్. తప్పు సార్, అది నా దృష్టిలో తప్పు. మీరు అడగండి, నేను ఇవ్వలేనని చెప్పండి, చేసి పెట్టండి అని చెప్పండి, ఆ విధంగా డిమాండ్ చేయండి మీరు. అంటే మేము కూడా ఆశపడతాం కదా సార్. ఎందుకు ఆశ ఉండదండి? నాకు 5 రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆశపడతాను కదా, దాన్ని ఇవ్వకపోవడం తప్పు. అది తప్పు. అది ఎందుకో మరి అనవైతే అట్లా వస్తున్నది. మీకు జరిగే అలాగే న్యాచురల్ సార్, అది నాకే కాదు, ఎవ్రీ వన్ విల్ ఫేస్, ఎవ్రీ వన్. దాని నుంచి తప్పించుకున్న వాళ్ళు లేరని నేను అనుకుంటా. నేను అప్పటికీ నేను చాలా కఠినంగా ఉంటాను ఈ విషయంలో. ఎలా ఉంటారు కఠినంగా? అంటే నాకు చాలా చెడ్డ పేరు ఉంది ఈ విషయంలో. అవునా? అని నేను అనుకుంటున్నాను. అందులో ఎవరు అనలేదు, కానీ మీకు మీరే అబ్బదించేసుకుంటారు నాకు చెడ్డ పేరు. ఎందుకంటే నేను నయా పైసా వరకు బాకీ ఉండను. నాకు బాకీ ఉంటే నేను ఊరుకోను. ఇది నా లక్షణం. మీకు నేను 10 రూపాయలు ఇచ్చేది ఉంటే నాగేంద్ర కుమార్ గారు ఆఫీసులో లేరు అని అంటే ఆయనకు ఫోన్ చేసి ఆయన ఫోన్పేనో గూగుల్ పేనో కొట్టాలి. ఆయన అందుబాటులో లేడంటే నాగేంద్ర కుమార్ గారు ఇల్లు వెతుకొని ఇంట్లో ఇచ్చేస్తాను. మేడం గారికి ఇచ్చేసి మేడం ఇట్లా ఇవ్వండి. అంతటి స్వభావం నాది. అదేలేండి. నాకు వచ్చేది ఉంటే కూడా నేను అదే పాలసీ పాటిస్తాను. అదే అది తప్పు కదా. కాదు అంటే నేను మీరు అనే దానిలో ఇప్పుడు ఎందుకు మీరు అడిగి తీసుకోలేకపోయారా, లేదా వాళ్ళు ఇవ్వలేదా? ఇవ్వకపోయినా మీరు ఊరుకోవాల్సి వచ్చిందా, నోరు మూసుకోవాల్సి వచ్చిందా? ఇస్తామని అంటారు సార్, ఇవ్వరు. అయిపోతుంది సార్, ఇస్తామని అంటారు, ఇవ్వరు. దాన్ని మనం ఇక్కడ ఇంకోటి కూడా ఉన్నది సార్. అక్కడ ఇది అడిగితే మనకు ప్రమాదమే. అది కూడా ఉంది మళ్ళీ. ఎలా? మనకు మళ్ళీ రిపీట్ ఉంటుందో ఉండదో అడగటం వల్ల. అవి కూడా కొన్ని ఉన్నాయి. చూసి అంటే ఇప్పుడు మరి మహామహులందరూ కూడా అందరూ సరే దాన్నే ఉంది. ఇండస్ట్రీలో అల్లు రామలింగ గారు, కైకాల సత్యనారాయణ గారు, రాపూర్ అలాంటి సూపర్ స్టార్స్ ఒక పెద్ద ఆయన ఏదో అన్నట్టున్నాడు, నా దగ్గర బౌన్స్ అయిన చెక్కులు పనికిరాని చెక్కులన్నీ ఇక్కడ నుంచి పరిస్తే మద్రాసు దాకా పోతాయో, ఇక్కడ నుంచి మద్రాసు దాకా పోతాయో రోడ్డు మీద అన్నాడు ఆయన. పరిస్తే అదే ఆ విధంగా అట్లాగా అదే కెరీర్ కదా సార్. నేనేమంటానంటే సార్, ఇది తప్పు. సిస్టమ్ ఎక్కడైనా మారాలి సార్, ఎవరైనా మారాలి. మీరు 10 అడిగిన కూడా 10 ఇవ్వకపోయినప్పుడు మీ అంతటా మీరే 5, 2, 3, 1, 9 ఒప్పుకున్నప్పుడు ఆ ఒప్పుకున్న డబ్బులు ఇవ్వాలి అన్నది నా ఆలోచన. నేనేమో వెంబడిపడి తీసుకుంటాను సార్, వెంటబడతాను సార్. నేను చాలా వెంటబడతాను. మరి ఇంకేంటి మీకు ఇబ్బంది? వెంబడిపడైనా తీసుకుంటారు కదా మీరు. అంటే అప్పటికి కొన్ని పోతున్నాయి, పోతున్నాయి, కానీ అది తప్పు అని నేను అంటాను. అదే నా ఒక తరఫున అంటానండి, నేను అందరి తరఫున. అదే లేదు, తప్పే కదా. ఇది ఒక దీంట్లో నిర్మాత గారు నాకు తెలిసి ఆలోచనలో ఉన్నారని నా అభిప్రాయం. ఏ ఆలోచనలు? ఎగ్గొట్టారని ఆలోచన ఉంటారని నేను అనుకోను. అంటే మీరు చెప్పేది మిడిల్ ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు. ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్. ఎందుకంటే ఏ నిర్మాత కూడా డబ్బులు అంటే ఆయన అనుకుంటుండొచ్చు, తక్కువ బడ్జెట్ తక్కువ ఖర్చు పెట్టండి అయ్యా, తక్కువ బడ్జెట్లు చేద్దాం, కొంచెం చూసుకొచ్చి చేద్దాం అని చెప్పేసి అంటుండొచ్చు తప్ప ఆయనకు మీరు ఎగరేద్దాం, ఈయనకి ఎగరేద్దాం, వాళ్ళకి ఇవ్వకుండా చేయండి అని అయితే అన్నారు అనుకుంటాను. అదే అన్నారు సార్. అటువంటి ఆలోచన ఎందుకుంటుంది ఉంటుంది. అదేలేండి. అంటే ఇప్పుడు మన టాపిక్ ఇది. అవును, అంటే ఇన్ జనరల్ నేను ఈ పని కాలము డబ్బు విషయం అదేలేండి. అదే ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఫ్రెండ్స్ టీ స్టాల్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కూడా ఎక్కడో ఒకటి టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది బహిరంగ రహస్యం. బహిరంగ రహస్యాలు ఒకటిను, అసలు కంటెంట్ మొదలయ్యే ముందు కొంచెం మంచింగ్ మాటలు కొన్ని ఉంటాయి. ఆ మంచింగ్లోనే మీరు చాలా పెద్ద మంటలు రేపే మాటలు చెప్పారు మంచింగ్లో. అయితే ఇప్పుడు మీ కెరీర్ ప్రారంభమయ్యి మధ్యలో 2 ఏళ్ళు దాదాపు 3 ఏళ్ళు ఉందనుకోండి. కరోనా ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద బాగుంది. తర్వాత మీ క్యారెక్టర్లు మీరు బాగా రైజ్ అయ్యి ఆఖరిని ఒకే రోజు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి మీవి. అవును సార్. వెంకటరామాయణ తాలూకా, ఓ సుకుమారి, మిస్టర్ మిడిల్ క్లాస్, మన రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీకాంత్ లై గారు వాళ్ళు చేసింది. ఎగ్జాక్ట్లీ. దాంట్లో చాలా మంది ఉన్నారు సార్. ఆది గారు అబ్బో చాలా పెద్ద ఫుల్ కాస్టింగ్ అది మొత్తం పెట్టారు, ఫుల్ కాస్టింగ్. సో మీరు ఈ మధ్య రోజుల్లో దాదాపుగా ప్రతి సినిమాలోని మీరు ఉండేటట్టుగానే సెట్ అవుతున్నాయి. అవును సార్. అవును సార్. చాలా వరకు నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి సినిమా చేస్తున్నాను సార్ నేను.